బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచిస్తూ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించి మరి కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ను విచారించడానికి 10 రోజుల కస్టడీని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. ఇక ఈరోజు మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే వీరికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఇక కవితకి విచారణ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చుక్కెదురైందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఏదైతే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని తన నివాసంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ 16వ తేదీన ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తరిమిల 7 రోజుల ఈడీ కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. అయితే ఓవైపు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టుకు పోయిన అనంతరం ఆమె తన భర్త అనిల్ కుమార్ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగగా ఆ విచారణ ఏదైతే బెయిల్ కావాలనేసిందో ఆ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. దీంతో కవితకి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పి అనుకోవాలి. ఎక్కడైతే మీరు రౌజ్ అవెన్యూ కోర్టులో ఎక్కడైతే మీరు ఆ కేసు అక్కడ నడుస్తుందో మళ్ళీ అదే కోర్టుకు పోవాలని చెప్పి కూడా స్పష్టంగా ధర్మాసనం చెప్పింది. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే పిటిషన్ వేసిందో సుప్రీంకోర్టు స్పష్టంగా కూడా ఈడీకి కొన్ని సూచనలు చేసింది. 6 వారాల్లో తమ కౌంటర్ ఫైలు దాఖలు చేయాలి. ఖచ్చితంగా మహిళ కాబట్టి ఈ కేసును త్వరితగతిన తేల్చేందుకు కూడా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ధర్మాసనం సూచించింది. అయితే మరోవైపు ఢిల్లీ సీఎం ఇదే మద్యం కుంభకోణం విషయంలో ఈరోజు నిన్న సాయంత్రం కూడా మొత్తం కూడా దాదాపు 2 గంటల పాటు ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు వెళ్ళి 2 గంటలకు పైగా విచారించారు. అనంతరం తన ఫోన్లను కానీ ఐప్యాడ్ కానీ తర్వాత ట్యాబులు కానీ అవన్నీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు రాత్రి ఈడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఈ వైద్య పరీక్షల అనంతరం మరికాసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టుకు కూడా తరలిస్తారు. తరలించిన తర్వాత ఈడీ అధికారి తరపు న్యాయవాదులు ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఏం వాదనలు వినిపిస్తారు, ఇప్పటికే 10 రోజుల కస్టడీకి కావాలని చెప్పి ఈడీ అధికారులు స్పష్టంగా కోరే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే కవిత విషయంలోనే దాదాపు 1.5 సంవత్సరాల పైగా సిబిఐ విచారణ పేరుతో ఈడీ విచారణ పేరుతో కాలయాపన జరిగిందన్న విషయం కూడా తెలుస్తూ ఉంది. ఈడీ విచారణకు కూడా దాదాపు 3-4 రోజుల పాటు కవిత ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి అటెండ్ అయింది. ఒక మహిళను స్వతంత్రంగా ఇంట్లోనే విచారించాలని చెప్పి ఏదైతే ఆ పిటిషన్ వేసిందో అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ వచ్చింది. మొన్న రౌజ్ అవెన్యూ కోర్టులో అరెస్ట్ చేశాక ఆ పిటిషన్ కవిత ఉపసంహరించుకుంది. మళ్ళీ తాజాగా అక్రమ అరెస్టును అని చెప్పి వేసిన పిటిషన్ కూడా ఈరోజు ధర్మాసనం తిరస్కరించింది. కేవలం బెయిల్ కూడా నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తిహార్ జైల్లో అదే పార్టీ నాయకుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరికొంతమంది కూడా ఈరోజు సంవత్సరానికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ కవితను కూడా అక్కడికే తిహార్ జైలుకే తరలిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ కవిత 15వ తేదీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన మరుసటి రోజు నుంచి కూడా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్న కవిత తల్లి శోభ కూడా అదేవిధంగా తమ సమీప బంధువు సౌమ్య, తర్వాత అడ్వకేట్ రోహిత్ రావుతో పాటు కేటీఆర్ కూడా కవితతో పాటు 1 గంటకు పైగా చర్చించడం జరిగింది. ఇవాళ పిటిషన్ విచారణ ఖచ్చితంగా వస్తుందని దానిపై ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా ఆశలని నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడికే ఢిల్లీలో ఎంపీలు కూడా ఈ ఇష్యూ పైన మరికాసేపట్లో ప్రత్యేక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆ విషయాలపై వాకప్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు మరింత బలం చేకూరటానికి కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు నిన్న రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని
అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ఈడీ కార్యాలయం తరలించారు. మరి కాసేపట్లో రౌజు అవన్నీ కోర్టుకు తరలిస్తారు. అయితే గతంలో 7-8 సార్లు కూడా ఈడీ విచారణకు రమ్మని చెప్పి సమన్లు పంపినా కూడా ఏదో ఒక కారణంతో తప్పించుకున్న కేజ్రీవాల్కు నిన్న తప్పని పరిస్థితిలో కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు కూడా నిరాకరించడంతో తప్పని పరిస్థితిలో ఈరోజు ఈడీ విచారణకు ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రౌజ్ అవెన్యూ కోర్టులో ఇప్పటికే కవిత ఈ నెల 16వ తేదీన ప్రవేశపెట్టారు. ఆమెకు 7 రోజుల కస్టడీ ఇచ్చారు. వీళ్ళు మాత్రం ఈరోజు బర్కాసేపట్లో కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం ఖచ్చితంగా 10 రోజుల కస్టడీకి అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి బెయిల్ వైపు ఈడీ నిన్న ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా అది సాయంత్రం లోపు ఏం తెలియదు అనేది కూడా మనం చూడాలి. కాబట్టి ఈరోజు ఢిల్లీ మద్యం కుంభకోణం వేల కోట్ల రూపాయలు ముడుపులు మారాయి. సౌత్ గ్రూప్లో ఎక్కువ లిక్కర్ పాలసీని అక్రమంగా అన్యాయంగా పాలసీని రూపొందించారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున గండిపడింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈరోజు 100 కోట్ల ముడుపులు కవిత ఇచ్చినట్టు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇవాళ కస్టడీలో విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సాక్షులను కూడా కవిత పిఏ రాజేష్తో పాటు రోహిత్ను కూడా ఈడీ విచారించింది. కవిత భర్తకు కూడా ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఒక్కొక్కటిగా కవిత కేసు మరింత తీవ్రతరమయ్యే అవకాశం కనబడతా ఉంది. దానికి తోడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఈడీ అధికారులు తరలించారు. కాబట్టి ఇంకా బలమైన సాక్ష్యాలతో కూడిన కేసును మరింత పెద్దగా తీసుకెళ్లే అవకాశం కూడా కనబడతా ఉంది. శాలిని, రామ్, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మనీ లాండరింగ్ కేసులో అంటే ఇలాంటి కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ అయ్యి కూడా 1 year అయిపోయింది. ఆయనకి ఇప్పటివరకు బెయిల్ రాలేదు. ఇప్పుడు కవితకు కూడా ఇక్కడ సుప్రీంకోర్టు బెయిల్ను నిరాకరించింది. సో ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని అయితే సూచించింది. ఒకవేళ బెయిల్ రాకపోతే అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉందంటారు? శాలిని, ఏదైతే ఈ ప్రస్తుతం ఈడీ విచారణ నిమిత్తం ఇంకా ముడుపుల ఏదైతే మద్యం పాలసీ కుంభకోణం విషయంలో ఏదైతే ముడుపులు ముట్టాయని చెప్పి ఈమె నిందితురాలుగా పేర్కొన్నారో దాని విషయంలో ఇంకా విషయాలు రాబట్టడం కోసం ఈడీ కస్టడీకి అడిగింది. ఈ కస్టడీ రేపటి మధ్యాహ్నంతో ఈడీ కస్టడీ కవితది ముగుస్తూ ఉంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దాదాపు 10 రోజుల కస్టడీకి అడిగే అవకాశం ఉంది. అయితే కేజ్రీవాల్ను కవితను కలిపి విచారిస్తారా, వేరువేరుగా విచారిస్తారా? ఎందుకంటే కేజ్రీవాల్ వివిఐపి హోదాలో ఉన్న వ్యక్తి, కవిత కూడా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉంది. కాబట్టి ఒక ఈ మహిళ కేసు కాబట్టి ఏ విధమైన నిజంగా జైలుకు తీసుకెళ్తారా, లేదు ఈడీ కస్టడీకి మళ్ళీ నోటీస్ ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పి కోర్టు ద్వారా మళ్ళీ ఏమన్నా అవకాశం ఇస్తారనేది మనం వెయిట్ చేయాలి. ఒకవేళ శిక్ష పడితే మాత్రం ఖచ్చితంగా సంవత్సరాల కొద్దీ ఈ శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో అనేక కేసులు కూడా మనం చూడొచ్చు. ముఖ్యమంత్రులకు కూడా కొన్ని సంవత్సరాల పాటు కూడా కేసులు జైలు శిక్ష పడిన సందర్భం ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇదే కేసులో సంవత్సరానికి పైగా తిహార్ జైల్లో ఉన్నాడు. మరోవైపు ఇదే కేసులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ కూడా కవితక్క స్వాగతం అంటూ తిహార్ జైలు నుంచి కవితకు ఓపెన్గా లెటర్ రాయడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే గట్టిగా ఈ కేసును ఈడీ అధికారులు చాలా సీరియస్గా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. శాలిని, ఎస్రామ్, మనం ఇక్కడ చూసినట్లయితే ఢిల్లీ సీఎం కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు. ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి కూడా, అంటే భారతదేశానికే ఢిల్లీ అక్కడ రాజధాని, అక్కడ ఉన్నటువంటి సీఎం డిప్యూటీ సీఎం ఈ విధంగా అరెస్ట్ అవ్వడం, దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అసలు అవినీతి వ్యతిరేక ఉద్యమ పార్టీగా పుట్టిందని చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద రాజకీయ ఏళ్ల కొద్ది పార్టీలు నడుపుతున్నప్పటికీ కూడా ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. దాన్ని చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా దేశ రాజధానిలో బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి ఇంకా మిగతా 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది. కానీ ఢిల్లీ రాజధాని అనేది చాలా కీలకమైన రాష్ట్రము. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈరోజు జైల్లోకి పంపుతారా, జైలు నుంచి సీఎంగానే ఆయన బాధ్యతలు నిర్వహిస్తారా? ఇవన్నీ పరిణామాలు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఏదైతే పిటిషన్ వేసిందో ఆ పిటిషన్ పైన జరుగుతున్న సంభాషణ అనంతరం మనం కొలికి రావడానికి అవకాశం ఉంటుంది. శాలిని, సో ఇప్పుడు కేజ్రీవాల్ కనుక అరెస్ట్ అయితే కనుక ఇప్పుడు ఢిల్లీ అక్కడ పరిస్థితి ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఏమంటున్నారు? నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు?
ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ నిన్నటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసం వద్ద కానీ, ఈడీ కార్యాలయం వద్ద కానీ, తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు వద్ద కూడా 3 అంచెల భద్రతను కూడా పోలీసులు అక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా 144 సెక్షన్లు పెట్టి పోలీస్ బందోబస్తు పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎంత మేరకు నిరసన తెలిపినా, ఎంత మేరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడినా కూడా ఈ కేసు విషయంలో అన్ని సాక్ష్యాధారాలు, అన్ని ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగిందని చెప్పి అనుకోవాలి. శాలిని. థ్యాంక్ యూ రామ్.